ఆసక్తికర విషయం. సహజంగా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు భారీగా ఫండ్స్ వస్తాయి. వివిధ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో చందాలు తీసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అందుకు విరుద్ధంగా సాగుతున్నట్టు అధికారిక డేటా చెప్తుంది. ఎన్నికల కమిషన్కి వివిధ రాజకీయ పార్టీలు అందించిన లెక్కలు చూస్తే తెలుగుదేశం జనసేన పార్టీ కన్నా వైఎస్ఆర్సీపీకే ఎక్కువ ఫండ్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి విపక్షంలో చేరిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో, అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం లెక్కలు పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీకి ఏకంగా 140 కోట్ల రూపాయల వరకు ఫండ్స్ వచ్చినట్టు అధికారికంగా వెల్లడించారు. అంటే భారీగానే ఆ పార్టీకి ఫండ్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యంగా అధికార కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. తెలుగుదేశం పార్టీ ఏటేటా నిర్వహించే మహానాడులో భారీగా చందాలు వస్తున్నట్టు వెల్లడిస్తుంది. పెద్ద మొత్తంలో చందాలు ప్రకటిస్తూ టీడీపీ నాయకులు కూడా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలామంది ఎంపీలు, మంత్రులు తమకు తోచినట్టుగా పెద్ద మొత్తంలో చందాలు వెల్లడిస్తూ ఉంటారు. మొన్నటి మహానాడులో చూసిన కోట్లాది రూపాయల చందాలు తెలుగుదేశం పార్టీకి వచ్చినట్టుగా అధికారికంగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యక్రమంలోనే కోట్ల రూపాయల చందాలు పెద్ద మొత్తంలో వచ్చి చేరినట్టుగా ప్రకటిస్తే మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరానికే డేటా మొత్తం పరిశీలిస్తే ఆ పార్టీకి కేవలం 83 కోట్ల రూపాయలు మాత్రమే చందాలు వచ్చినట్టుగా ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి లెక్కల్లో పేర్కొన్నారు. మరి మహానాడు, ఇతర తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యకలాపాల్లో చెప్పిన చందాల లెక్క వాస్తవమా? ఎన్నికల కమిషన్కి చెప్పిన లెక్క వాస్తవమా? ఎన్నికల కమిషన్ చెప్పిన లెక్కే వాస్తవం అనుకుంటే విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి 140 కోట్ల రూపాయల వరకు చందాలు ఇచ్చినటువంటిది నిజమా? తెలుగుదేశం పార్టీకి కేవలం 83 కోట్ల రూపాయలు మాత్రమే చందాలు రావడం నిజమా? తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ కన్నా అనేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. నిత్యం పార్టీ పరంగా కార్యకలాపాల్లో ఆ పార్టీ చొరవగా సాగుతుంది. మరి అలాంటి పార్టీకి కేవలం 83 కోట్ల రూపాయలు మాత్రమే చందాలు వచ్చాయి అని చెప్పడం అంటే ఏమనాలా? 83 కోట్ల రూపాయలతోనే మొత్తం ఏడాది పాటు ఆ పార్టీ కార్యకలాపాలన్నీ సాగిపోయాయని ఎవరైనా నమ్మే ఆస్కారం ఉంటుందా? నమ్మడానికి ఎక్కడైనా అవకాశం ఉంటుందా? అయినా తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారిక డేటాలో ఎన్నికల కమిషన్కి సమర్పించిన లెక్కల్లో కేవలం 83 కోట్ల రూపాయలు మాత్రమే తన పార్టీకి చందాల రూపంలో దక్కినట్టుగా వెల్లడించింది. ఎన్నికల కమిషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలోని 29C ప్రకారంగా ఏటేటా పార్టీలు తమకు వచ్చేటువంటి చందాలన్నీ ఎన్నికల కమిషన్కి వెల్లడించాల్సి ఉంటుంది. 20,000 రూపాయలు పైబడి వచ్చేటువంటి ప్రతి చందాకి సంబంధించిన వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. అలా చందాలు ఇచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ అది రీఎంబర్స్ చేసుకునే ఛాన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్, ఇట్లా చాలా రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ పార్టీలకి చాలామంది చెక్కుల రూపంలో చందాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఎలక్టోరల్ బాండ్స్ సందర్భంలో అదే రీతిలో బాండ్స్ అందించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, జనసేన కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగా చందాలు అందుకున్న తీరు మనం చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 83 కోట్ల రూపాయల చందాలు వచ్చినట్టు లెక్కలు చూపిస్తే జనసేన అయితే మరింత విచిత్రంగా 25 కోట్ల 33 లక్షల రూపాయలు మాత్రమే ఆ పార్టీకి చందాలు వచ్చినట్టుగా వెల్లడించింది. అంటే అధికారంలో ఉన్న పార్టీ 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునే పార్టీ జనసేనకి మాత్రం వైఎస్ఆర్సీపీతో పోలిస్తే చాలా నామమాత్రంగా చందాలు వచ్చినట్టు. వైఎస్ఆర్సీపీకి 140 కోట్లు వస్తే జనసేనకి కేవలం 23 కోట్ల రూపాయలు మాత్రమే చందాలు వచ్చాయి అని అధికారికంగా వెల్లడించారు. ఎంత విచిత్రంగా ఉన్నాయో చూడండి. రాజకీయ నేతలు తమ ఆస్తులు వెల్లడిస్తూ ఉంటారు అధికారికంగా. చంద్రబాబు నాయుడు 600 కోట్లు, వాళ్ళ అబ్బాయి ఒక 500 కోట్లు, వాళ్ళ మనవడు పేరుతో ఒక 300 కోట్లు, ఇట్లా తమ ఆస్తులు ప్రకటించినట్టుగానే పార్టీల చందాల ప్రకటన కూడా ఉంటుందా అనే సందేహం ఎవరికైనా ఇట్టే కలుగుతుంది. ఇలాంటి లెక్కలు చూస్తే ఎవరైనా నూరెళ్ళబెట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కలు ఆస్తుల లెక్కలంటే రిజిస్ట్రేషన్ అంచనాల ప్రకారంగా ఉన్నటువంటి మొత్తానికే ఆస్తులు లెక్కబెట్టి చెప్తారు కాబట్టి తక్కువ ఉన్నాయని చూపించవచ్చు. కానీ ఆశ్చర్యంగా ఇలాంటి పార్టీ ఫండ్స్లో కూడా ఈ రీతిన విస్మయకరమైనటువంటి లెక్కలు చెప్పి అందరినీ నమ్మిద్దాం
అని పార్టీల అధినేతలు భావించడమే విచిత్రంగా కనిపిస్తుంది. ఏమైనా ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామ్య పక్షాల కన్నా, కూటమి పార్టీల కన్నా విపక్ష వైఎస్ఆర్సీపీకే ఎక్కువ చందాలు వచ్చినట్టుగా ఎన్నికల కమిషన్కి సమర్పించిన డేటా చెప్తున్నటువంటి తీరు మాత్రం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. ఈ లెక్కల మీద మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ కేవలం 83 కోట్ల రూపాయల చందాలు వచ్చాయని, జనసేనకు అయితే 23 కోట్ల రూపాయలకి మించి రాలేదని, వైఎస్ఆర్సీపీ 140 కోట్ల రూపాయలు మాత్రమే చందాలు వచ్చాయని ఈ లెక్కలు చెప్తున్నటువంటి తీరుని మీరు ఎట్లా చూస్తారు? మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.